హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పిఎస్కే ఛానల్. అందరు రండి. ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా? గోంగూర లివర్ ఎలా చేయాలో రెడీ చేయాలో చూసుకుందాం రండి. మా మమ్మీతో వండిపిస్తాను ఈరోజు. చూడండి ఫ్రెండ్స్, ఈ పుంటికి రాని తెంపి మనం సపరేట్గా పెట్టుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా పక్కగా తెంపుకున్నాం, గోంగూర అంతా పక్కన తెంపుకొని పెట్టుకున్నాం కదా. అది చూడండి, ఇలా మంచిగా వాటర్లో మంచిగా 3 సార్లు కడుక్కోవాలి. బాగా 3 సార్లు కడుకుంటే ఉష్క కానీ ఏది ముందు ఎక్కడ చెత్త అంతా లేకుండా క్లీన్ అవుతుంది. ఇది కడుక్కున్న తర్వాత ఇది చూడండి, ఇది కుక్కర్. ఈ కుక్కర్ని అంతా వేసేసి వాటర్ పోసి కొంచెంసేపు ఒక 5-10 నిమిషాలు ఉడకబెడతాం, మెత్తగా అయ్యేదాకా. పక్కన ఉడకబెట్టుకోవాలి. ఎక్కువ కూడా పోయింది వాటర్, మెత్తగా మొత్తం నుంచి అవుతుంది. ఫ్రెండ్స్, కుక్కర్లో వేసుకున్నాం కదా, వాటర్ తిందుకు చూడండి, ఒక చిన్న గ్లాస్ పోసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 to 10 minutes ఉడకబెట్టేసుకుంటే మెత్తగా అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మా మదర్ అనేది చేసేసింది పుంటికూర అనేది బాగా ఉడికింది. చూడొచ్చు మీరు. గోంగూర మేము పుంటికూర అంటాం యాక్చువల్గా, బట్ చాలామంది గోంగూర అని కూడా అంటారు వీటిని. అలాగే మనం వచ్చి చికెన్ లివర్ అండి, మేము మంచిగా కడిగేసుకున్నాము. కడిగి మంచిగా చిన్న చిన్న పీసెస్ కూడా కట్ చేసుకున్నాం. చూడొచ్చు పీసెస్ ఎలా కట్ చేసుకున్నాము. ఇప్పుడు కడాయి పెట్టేసి ఒక 2 cups ఆయిల్ వేసుకుంటున్నాము. అప్పటిలోపల ఫ్రెండ్స్ మనం 2 ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టుకున్నాము. అలాగే 2 టమాటాలు, ఒక 3 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాము. ఇది అల్లం పేస్ట్ ప్యూర్ నూరిపించింది, షాప్లోది కాదు, మేమే నూరాము ఇంట్లో. పసుపు, కారము, ఉప్పు, అలాగే కొత్తిమీర అని ఒక సైడ్కి పెట్టేసుకోండి తరిగి ఆల్రెడీ కర్రీ లోపల వేసుకోవడానికి. ఆయిల్ కూడా హీట్ ఎక్కిందండి. ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డ మొత్తం అందులో వేసుకున్నాము. అవి లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేదాకా దాన్ని బాగా వేయించుకుందామండి. అలాగే ఇది బ్రౌన్ అయ్యే లోపల పచ్చిమిర్చి కూడా ఇందులో వేసుకోండి. అది ఇవి 2 బాగా మిక్స్ అయిపోతుంటుంది. ఉల్లిగడ్డ కూడా బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా చేయండి. మనము అయినా మొత్తం కర్రీ ఇందులో వేసుకుంటున్నామండి. లివర్ తెచ్చాం కదా, అది మొత్తం వేసేసుకోవాలి. లివర్ మొత్తం ఇందులో వేసేసుకుంటున్నాము. ఇందులో వేసేసుకున్నాము. ఇప్పుడు ఉల్లిగడ్డ లివర్ మొత్తం మిక్స్ అయ్యేటట్టు బాగా కలపండి. తర్వాత ఒక 2 spoons సాల్ట్ వేసుకోవాలి. అంటే తగినంత 2 spoons అంటే 2 spoons కాదు, ఇది 1 kg దాకా ఉంది కాబట్టి ఉప్పు తగినంత వేసుకోవాలండి. దాంట్లో వేసుకొని బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మూత పెట్టి మగ్గనియాలి, బాగా ఉడకనియాలి. ఉడుకుతుంటే ఇది కలిపి మనం మూత పెట్టుకోవాలి. కలిపినాం కదా, ఇప్పుడు కలిపినాక మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుంటే బాగా ఉడుకుతుంటది. ఉడికినాక మనం టమాటా వేసుకోవాలి. చూడొచ్చు ఉడికింది బాగానే. అయితే ఇందులో కొద్దిగా మనం ఇప్పుడు వచ్చేసి పసుపు వేసుకుందామండి, తగినంత పసుపు. ఆ తర్వాత కారం వేసుకుందాము. ఇందులో కారం వేసుకుందామండి 2 చెంచాలు. ఎందుకంటే ఆల్రెడీ మనము పచ్చిమిర్చి అనేది వేసాం కదా, కాబట్టి ఇందులో 2 spoons సరిపోతుంది కారము. ఎందుకంటే ఆ తర్వాత అల్లం కూడా వేసుకుందాము, కొద్దిగా తగినంత అల్లము, ఒక 1 spoon వేసుకుందాం. అలాగే టమాటా చెప్పాను కదా, టమాటా కూడా వేసుకుందామండి. టమాటా మొత్తం వేసేసుకొని బాగా కలుపుకోవాలి, అన్నీ మిక్స్ అయ్యేటట్టు కర్రీలో. అన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు కర్రీలో మిక్స్ చేసుకొని ఆ తర్వాత మూత పెట్టేసుకుందాం ఒక 5-10 minutesకి. అవి కూడా బాగా ఉడుకుతాయి, టమాటా వేసాం కదా, బాగా ఉడుకుతుంది. అలా తీసుకొని మూత తీసుకొని కలుపుకుందామండి. ఆల్రెడీ టమాటా కూడా ఉడికింది. దానిపైన లైట్గా కొత్తిమీర వేసుకుందాము. టమాటా ఏదైనా ఉంటే కొద్దిగా స్మాష్ చేయండి, కొద్దిగా ఉడకాలి ఇది. ఇప్పుడు ఇది ఉంది కదా అండి, కొద్దిగా గ్రేవీ టైప్ లో అవ్వాలి దగ్గరికి. మొత్తము ఉడికిందో చూద్దాం ఒక్కసారి. ఇప్పుడు ఉడికిందండి, మొత్తం గ్రేవీ లాగా వచ్చింది. మీరు చూడొచ్చు, ఇంతకుముందు వాటర్ లాగా ఉంటే మొత్తం దగ్గరికి అయిపోయింది, అసలు వాటర్ ఏం లేదు ఇప్పుడు ఇందులో. ఆయిల్ కూడా బయటకు వచ్చేస్తుంది దీంట్లో ఉన్న ఆయిల్. ఇలా బాగా ఉడికాక మనం ఆల్రెడీ ఉడకబెట్టిన ఉంది కదా గోంగూర,
గోంగూర మొత్తం అందులో వేసుకోవాలి. గోంగూర మొత్తం ఇక్కడ వేసేస్తాము చూడండి. తర్వాత ఇది మొత్తం బాగా కలుపుకోవాలి. గోంగూర మొత్తం బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనం కలుపుకుంటున్నట్టు మొత్తం మిక్స్ అవ్వాలి గోంగూర అందులో. గోంగూర మొత్తం బాగా మిక్స్ అయిందండి. ఇప్పుడు మిక్స్ అయిన తర్వాత కొద్దిసేపు మళ్ళీ కొద్దిగా ఉడకపెట్టుకోవాలండి. ఆ మూత ఉంది కదా, మూత పెట్టేసుకోండి. ఒక 5 minutes నుండి 10 minutes దాకా హై ఫ్లేమ్లో వదిలేసేయండి, సరిపోతుంది. ఇప్పుడు మనం ఉడికిందో చెక్ చేసుకుందాము. ఉడికిందండి, అది చూస్తేనే తెలిసిపోతుంది. స్మెల్ బాగా వస్తుంది అసలు. ఇది చూస్తేనే నీళ్ళు ఊరుతున్నాయి. ఎప్పుడెప్పుడు తిందామా అని చూస్తున్నాము, వెయిటింగ్ దీనికోసమే. కానీ మస్తు టేస్ట్ వచ్చేసింది. స్మెల్ అయితే బాగా వస్తుందండి. నాకు కూడా చాలా దగ్గర నుండి చూపిస్తాను ఒక్కసారి. ఇది ఎప్పుడు తిందామా అని అందరూ ఎదురు. బాగుంది. కర్రీ అయిపోయిందండి, మనం సర్వ్ చేసుకోవడమే ఒక్కటే ఉంది. గార్లిక్ కొంచెం లైట్ గా గార్లిక్ చేసుకోవాలా మనం. లైట్ గా చేసుకుందాము. కానీ మూత పెట్టేసుకొని క్లోజ్ చేసేసుకోండి. తిన్నాము. కానీ బాగుంది టేస్ట్. గోంగూర కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడొచ్చు, మా మమ్మీ సర్వ్ చేస్తుంది వేడి వేడి అన్నంలో గోంగూర కర్రీ. వాసన చూస్తేనే బాగా నోరు ఊరుతున్నాయి ఇప్పుడే. ఎప్పుడెప్పుడని చూస్తున్న గోంగూర కర్రీ రెడీ అయిందండి. టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. చాలా బాగుంటది. ఇది చేసి చూడండి, బాగుంటది. రేపు నేను కుంటుకూర టేస్ట్ మాత్రం చాలా బాగుంది. వేడి వేడిగా ఉందండి కొద్దిగా, నోట్లో వేసుకుంటే. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి గోంగూర లివర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో చూసి వెళ్తున్నట్టు కాదు, షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బెల్ మాత్రం గట్టిగా కొట్టండి.